ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చామని వైసీపీ పార్టీ వాళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంలో జనాలకు చెప్తున్నారు. ఇందులో భాగంగా ఒక మహిళను వైసీపీ నేతలు రేషన్ ఇంటింటికి ఇచ్చినప్పుడు బాగుందా లేదా ఇప్పుడు షాపుకు వెళ్ళి తెచ్చుకోవడం బాగుందా అని అడిగారు. వెంటనే ఆ మహిళ షాపుకు వెళ్ళి తెచ్చుకోవడమే బాగుందని చెప్పడంతో వైసీపీ నేతలంతా తెల్లమొహం వేశారు. చంద్రబాబు నాయుడు మోసం చేయలేదా? అయితే ఈ రేషన్ ఇంటింటికి తిరిగి ఇవ్వడం వల్ల గతంలో ప్రజాధనం ఎంత వృధా అయ్యిందో జనాలకు అర్థమైంది. అందుకని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న జనాలు నవ్వుతూ సర్దుకుంటున్నారు. షాపుకు వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్యం ఏర్పడి ప్రజలకు రేషన్ ఇస్తున్న దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. ఇచ్చే రూపాయి బియ్యానికి ఇంటింటికి తిరిగి ఇవ్వడం ఎందుకు, అంత ఖర్చు పెట్టడం ఎందుకు, అదేదో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకో పని ఏదైనా చేయొచ్చు కదా అని ప్రజల అభిప్రాయం. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక అంటూ ప్రతి పండుగకి రేషన్ షాపులో ప్రజలకు ఉపయోగపడే సరుకులు అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇంటింటికి రేషన్ ఇస్తామంటూ 7,000తో రేషన్ డిపోలో అయ్యే ఖర్చుని 34-35,000 ఖర్చు పెట్టి ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చారు. అయితే ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చే విధానం ఎలా ఉందంటే కోడి పావల మసాలా ముప్పావల లాగా ఉందని చాలామంది ఎద్దేవా చేశారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.